Third question. F from -1, 1 to R is defined as f of x is equal to sin 1 by x for x is not equal to 0 and f of x is equal to 0. Then f is continuous at x equal to 0. Option B, f as discontinuous of second kind at x equal to 0. F as discontinuous of first kind at x equal to 0. Option D, f as removable discontinuity x equal to 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటిన్యూస్ గురించి తెలుసుకోవాలి. కంటిన్యూస్ అంటే బోత్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే అండ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయితే దాన్ని కంటిన్యూస్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే లిమిట్ వన్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, రెండో సైడ్ ఎగ్జిస్ట్ కాదు, దాన్ని ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్టెప్ ఫంక్షన్. ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఇక్కడ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ బోత్ ఎండ్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ సైన్ 1/x. సైన్ 1/x అనేది రెండు వైపులు కూడా ఇన్ఫినైట్ ఆసిలేషన్ చేస్తుంది, కానీ 0కి అప్రోచ్ కాదు. సో ఇక్కడ ఇన్ఫినైట్ ఆసిలేషన్ చేసి ఆరిజిన్ని రీచ్ అవ్వలేదు కాబట్టి both LHL does not exist, RHL does not exist and does not reach to origin also. Implies option B is correct answer. Fourth, if n is an integer, then which of the following is incorrect? Option A, 24 divides n into n square minus 1 into 3n plus 2. Option B, 8 divides n into n square minus 1 into 3n plus 2. Option C, 3 divides n into n square minus 1 into 3n plus 2. Option D, none of the options. ఇప్పుడు n into n square minus 1 into 3n plus 2ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. చేశాక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మనకి ఏ ఇంటిజర్కైనా ఇది ఫ్యాక్టర్ ఆఫ్ 6 అవుతుంది. సో మనకి 1 into 2 into 3 అనే ఫార్మేషన్లోనే అవుతుంది. అంటే 6 మల్టిపుల్ ఆఫ్ 6 అనేది అవుతుంది, ఇచ్చిన నెంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 6 అవుతుంది. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 1 into 2 into 3 into 8 వస్తుంది, అంటే 48. సో 48 మనకి తెలుసు 24తో డివిజిబుల్ అవుతుంది, 8తో అవుతుంది, 3తో అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి అన్నీ కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇన్కరెక్ట్ ఆన్సర్ అడిగాడు కాబట్టి. థ్యాంక్ యూ.